శ్రీమాత్రే నమః అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం పాపయ్యక్క కిచెన్లో సూపర్ ఆరోమేటిక్ స్పెషల్ గరం మసాలా కారంని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాము. ఈ ఒక్క కారం ఉంటే చికెన్ మటన్ కర్రీస్కి, బిర్యానీకి, చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీకి, చేపల పులుసు, కొన్ని వెజ్ కర్రీస్కి సూపర్ టేస్టీగా ఉంటుంది. మనకి హోటల్ స్టైల్లోనే ఆ టేస్ట్ రావాలంటే ఈ కారాన్ని ట్రై చేయండి. ముందుగా నేను బాగా కారంగా ఉన్న మిరపకాయల్ని 1 కేజీ వరకు తీసుకున్నాను. దాంట్లోకి బాగా రంగు వచ్చే కాశ్మీరీ కాయల్ని తీసుకున్నాను. ఇవి ముడతలుగా ఉంటాయి. అవి ఒక 1/2 కేజీ తీసుకున్నాను. బాగా ఎండలో ఎండపెట్టి అది విరిస్తే విరిగిపోయేలాగా ఉండాలి. ఏమాత్రం చెమ్మ ఉండకూడదు, లేకపోతే కారానికి మనకి పురుగు పట్టేస్తుంది. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక మందపాటి బాండి తీసుకొని అందులో 2 గ్లాసుల వరకు ధనియాలు వేసుకున్నాను. అందులో ఒక 1/2 గ్లాసు జీలకర్ర, అలాగే లవంగాలు 1 స్పూన్ వరకు వేసుకోవాలి. దాల్చిన చెక్క ఒక పెద్ద చెక్క వేసుకోవాలండి. స్టార్, మరాఠీ మొగ్గ, స్టార్ అయితే ఒక 5-6, మరాఠీ మొగ్గ ఒక 2-3, అనాస పువ్వు, ఇలాచీ అయితే ఒక 5-6, బిర్యానీ ఆకులు ఒక 10 వరకు వేసుకోవచ్చు. డ్రై జింజర్ అంటే సొంఠి ఒక 50 గ్రాములు వేసుకున్నాను. మిరియాలు ఒక స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 స్పూన్లు వేసుకున్నాను. మీకు ఇంగ్రీడియంట్స్ అన్నీ లెక్కగా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. ఇప్పుడు అన్ని మసాలా ఐటమ్స్ని మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోవాలి. స్లోగా రోస్ట్ చేస్తే మంచి వాసన వస్తుంది. ఇలా రోస్ట్ చేసినప్పుడు కిచెన్ మొత్తం అరోమాతో నిండిపోతుంది. మిరపకాయలను ఎండలో బాగా ఎండబెట్టాలి. అలా చేస్తే కారం చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. కలర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వేపుకున్న మసాలాలన్నీ చల్లారిన తర్వాత ఎండుమిరపకాయలు, మసాలాలు అన్నీ కలిపి మిల్లుకు పంపించి మెత్తగా గ్రైండ్ చేయించుకోవాలి. ఈ కారాన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒక వెడల్పాటి పళ్ళెంలో వేసుకొని వేడి తగ్గిన తర్వాత వెల్లుల్లిపాయలని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. పెద్ద వెల్లుల్లిపాయలు అయితే 3 సరిపోతాయి, లేదంటే నేను 4 వేసుకున్నాను. కచ్చాపచ్చాగా దంచుకొని ఈ కారంలో కలుపుకోవాలి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా చెప్పాను కదండి, ఈ కారం చికెన్, మటన్ కర్రీస్కి అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది టేస్ట్. అలాగే పన్నీర్ కర్రీ, మష్రూమ్ కర్రీ, ఆలూ కర్రీల్లో ఇలాంటి కర్రీస్కి అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ కారాన్ని ఇలా వెల్లుల్లిపాయలన్నీ కలిపిన తర్వాత ఒక ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకోవాలి. ఈ కారాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రంగు మారదు, ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడే మనం ఫ్రెష్గా పట్టించుకున్నామా కారము అన్నట్టుగా ఉంటుంది. మీరు కూడా ఈ స్పెషల్ కారాన్ని తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో టేస్టీ రెసిపీతో కలుద్దాం. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.